ఓకే. అంటే ఇంట్లో ఎవరిని బాగా విసిగిస్తారు? మీరు పాటలతో విసిగిస్తారా? ఆవిడ మాటలతో విసిగిస్తారంటారా? పాటలతో మాటలతో 2 నేనే విసిగిస్తాను. 2 కలిపి ఆ బాధ్యత కూడా మీరే మ్యూట్ మోడ్ కదా ఇంట్లో. మ్యూట్ మోడ్ ఉంటుంది మన అలా phone లో. సైలెంట్ చేసి నేను జనరల్లీ ఎక్కువ మాట్లాడను. జనరల్గా నాకు బై నేచర్ నేను ఎక్కువ మాట్లాడను, అంటే మితంగా మాట్లాడతాను చాలా. వీళ్ళ ఇంట్లో అందరూ మెల్లగానే మాట్లాడేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత కొంచెం అంటే మా అత్తగారు మొత్తం చేంజ్ అయిపోయారు. ఓకే. నా Completely దగ్గర అయిపోయారు. మార్చేశారనమాట. మా అమ్మ ఏంటి మా అమ్మేనా అన్నట్టు అయిపోయారు ఇప్పుడు. మా సిస్టర్ అంటే మా కో సిస్టర్ ఉంది, మా మరిది వాళ్ళ వైఫ్. తను మామూలుగానే మాట్లాడుతూ ఉంటుంది. సో కొత్తగా తనకేం లేదు. తను కూడా ఇద్దరు మగవాళ్ళిద్దరు మ్యూట్, మేము అంత అన్మ్యూట్. ఓకే. సో అలా ఇల్లంతా అల్లరల్లరిగా ఉంటుంది. చాలా చాలా సందడిగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నా పెళ్ళికి ముందు మా అపార్ట్మెంట్లో అసలు ఏమీ, మా ఫ్లాట్ నుంచి అసలు వీళ్ళలో ఉన్నారా ఎవరైనా ఇంట్లో లేరా అన్నట్టు మా పక్కన నేబర్స్ కి అలా అనుకునేవారు. కానీ మృదుల ఇంకా రిషి, తన పేరు రిషిక, సో వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత అసలు ఏంటి ఇల్లు అన్నట్టు అయిపోయింది అనమాట. ఇంట్లో ఇద్దరే ఉన్నారా లేకపోతే వ్రతాలు ఏమైనా అవుతున్నాయా? ఇన్ని చెప్పులు ఉంటాయి బయట, జనాల సౌండ్ ఎక్కువ ఉంటుంది, గిన్నెల సౌండ్ వస్తూ ఉంటుంది, పండగలు జరుగుతున్నాయా గిన్నెలు ఇసిరేస్తున్నారు, అది కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అది కూడా జరుగుతుందంట. మీరు క్యాచ్ పట్టుకోవడం నేర్చుకోండి ఏముంది ఈసారి నుంచి. ప్రాక్టీస్. ఓకే. అంటే ఎప్పుడైనా మీకు కోపం వస్తే కృష్ణ చైతన్య డాన్స్ చేస్తారని మేము విన్నాం, నిజమేనా? డాన్స్ చేసి మిమ్మల్ని బాగా నేను దానికి ఏం పేరు పెడతాను తెలుసా? చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అని చెప్తా. నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది, ఏదైనా చాలా కొన్ని విషయాల్లో ఏదైనా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే నాకు కోపం వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఇంకా నన్ను ఏం మాట్లాడిచ్చినా నాకు కొంచెం స్టబ్ అనుకుంటాను కాబట్టి ఎక్కువ పిచ్చి డాన్సులు వేస్తే మాత్రం నాకు నవ్వు వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ లో 0 మార్క్స్. సో గ్రేజ్ అదే టెక్నిక్. అలాంటి వాళ్ళు డాన్స్ చేస్తే అసలు మీరు ఏం డాన్స్ చేస్తారని నాకు ఒకసారి చూడాలని. అది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ మృదుల. కంప్లీట్లీ ప్రైవేట్ డాన్స్. పిచ్చి పిచ్చి ఇలా అంటాడన్నమాట. అది ఎంత అసహ్యంగా ఉంటుందంటే ఆ అసహ్యం నవ్వు వస్తుంది. అది Oh my God. మనం ఫేస్బుక్ లో, తర్వాత బయట వేరే కొన్ని నెట్వర్క్స్ లో, యూట్యూబ్ లో కొన్ని మనం ఫన్నీ వీడియోస్ చూస్తాం కదా, అలాంటి వీడియోస్ లో నా డాన్స్ ఒకటి అన్నమాట. పాపం ఆవిడ అలాగా నవ్విస్తున్నారు అనమాట. Yeah, yeah. అదో రాక్షసత్వం, ఏం చేస్తామండి, ఆనందించాలి అది కూడా.